దావీదు చేసిన సేవ గురించి తెలుసా? దావీదు మొదట గొర్రెల కాపరి, తరువాత రాజు యొద్ద ఆయుధములను మోయువాడు, యూదులపై అధికారి, సహస్రాధిపతి, తరువాత రాజయ్యాడు. కానీ ఎక్కడా కూడా దేవుని వాక్యాన్ని బోధించలేదు. ఒక శాస్త్రి వలె, ప్రవక్త వలె, యాజకుని వలె. కానీ దేవుడు అంటున్నారు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని. అపోస్తుల కార్యములు 13:36 ఉంటుంది అని. మరి దావీదు చేసిన సేవ ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. తన మీదకి లేచు అన్యజనుల మధ్య తనని రక్షించి కాపాడే దేవుని తన శత్రువుల మధ్య గణపరిచాడు. ఆయనను గూరించి గానం చేశాడు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువల్ల యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను అని. అందరూ తనని విడిచిపెట్టిన వేళ దేవునిపై ఆధారపడి ఆయనకు సాక్షిగా ఉన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని. కీర్తనల గ్రంథం 27:10 ప్రకారం తన ప్రజలైన ఇజ్రాయేలులను దేవుని చెంతకు నడిపించాడు. దేవుని నామాన్ని బట్టి వారిని హెచ్చించాడు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహోత్సవములను యెహోవాకు ఆరోపించుడి అని. దేవుణ్ణి స్తుతించమని, ఆరాధించమని ఇజ్రాయేలులకు, సకల పరిశుద్ధులకు పిలుపునిచ్చారు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుణ్ణి అనుసరించిన వారి ఎడల, దేవుని వాక్యము మరిచిన తన విరోధుల ఎడల భారము కలిగి ప్రార్థించాడు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచుందని కీర్తనల గ్రంథం 136 తెలియజేశారు. నా విరోధులు నీ వాక్యమును మరిచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని కీర్తనలు 139:139 తెలియజేశారు. తన మరణాంతరం వరకు కూడా దేవుని ప్రేమను ప్రకటించుటకు, ఆయన బలశౌర్యములను తెలియపరచుటకు నన్ను విడువక దేవా అని దేవుని సహాయం కోరాడు దావీదు గారు. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసిన రుద్రునై ఉన్నంత వరకు కూడా నన్ను విడువకు అని అడిగాడు. దావీదు గారు ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడ్డాడు. దేవుణ్ణి కీర్తించాడు. అనేకులు దేవునికి చెంతకు చేరడానికి నడిపించాడు. తన ప్రజలకు దేవునికి ఇవ్వడం ఏమిటో నేర్పించాడు. దేవుని కార్యాలు చేయడం ఏంటో కూడా నేర్పించాడు. ఇవన్నీ చేయడం వల్ల స్వయంగా దేవుడే దావీదు గారి గురించి ఇలా సాక్ష్యమిస్తున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని సాక్ష్యమిస్తున్నారు. దేవుని సేవ చేస్తున్న ఓ సేవక, నీవు నేను ఇంటి సాక్ష్యం దేవుని యొద్ద నుండి పొందగలమా? దావీదు వలె మనం దేవుని సంకల్పం చొప్పున సేవ చేస్తున్నామా, లేక మనకి నచ్చిన విధంగా ఆయన సేవ చేయుటకు ప్రయాసపడుతున్నామా? దేవుని సేవ చేయుటకు నాకు ఏ తలంతు లేదు, నేను దేవుని సేవకు పనికిరాను అని సాకులు చెప్పకు. ఓ విశ్వాసి, ఇట్టి సేవకు చేయడంలో ఒక్కసారి ఆలోచించు. మనం దేవుని చిత్తంగా, దేవుని ప్రణాళిక చొప్పున మనం నడవగలుగుతున్నామా లేదా అనేది మన జీవితాల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. దావీదు గారి గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యంలాగా మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమేన్.